నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కస్తో భారత్పై భారీగా సుంకాలు మోపిన అమెరికా ఉన్న ఫలంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్తో డీల్ కుదిరిందని, ట్యాక్స్లను 18% తగ్గించామని ఎందుకు ప్రకటించారు? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం అమెరికా తల వంచిందా? ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తోన్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే: అహింసా మార్గంలో శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయటం భారత్ నైజం. ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు, వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. బాలిస్టిక్ మిసైల్స్, యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు. ఆంక్షల చట్రంలో ఆ దేశాన్ని బంధించి ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే. ఇదే మైండ్ గేమ్తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 మెట్లు దిగిరాక తప్పలేదు. భారత్ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని, అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. నో కామెంట్ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా మౌనంగా ఉండటమే. ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్ను బెంబేలెత్తించింది, వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది. సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు, కానీ జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు, దానికి సమ్మతిని ఇవ్వటానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్స్కీతో పాటు ఆర్థికవేత్త ఎడ్వర్డ్ ఎస్ హెర్మాన్ తమ పుస్తకం ది పొలిటికల్ ఎకనామీ ఆఫ్ ది మాస్ మీడియాలో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు లేదా యుద్ధాలకు ముందు నిరసనను వ్యక్తం చేయకుండా విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ. కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావలసిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జ్యూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్ని కూడా మర్చిపోయిన ట్రంప్ చమురు విషయంలో భారత్పై ఒత్తిడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్ను వంట పట్టించుకోని రోజుల్లోనే మన దేశంలో ద్వాపర యుగంలో విదుర నీతి, ఆధునిక యుగంలో చాణక్య నీతి అమల్లో ఉన్నాయి. భారత్కు రష్యా ముందు నుంచి మిత్రదేశం. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఆంక్షల చట్రంలో రష్యా కూరుకుపోయింది. ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైన, అభివృద్ధి చెందుతున్న దేశాలేవి కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటోన్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్ సుంకాలతో భారత్ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్ బిని అమలు చేసింది. అంతే, కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19 ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకుముందే చైనాకు దగ్గరైంది. ఉప్పు నిప్పుగా ఉండే తాలిబన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జియో పాలిటిక్స్లో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా ప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ అని భావించే భారత్ ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే ప్రాణమిస్తాం, వంచిస్తే కాల రాస్తాం, ఎక్కడా తగ్గేదేలే అని చాటి చెప్పింది.
ఆపరేషన్ సింధూర్ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏ రంగంలోనైనా శత్రువు ఢీ అంటే ఢీ కొడతామని తేల్చి చెప్పింది. ఇంకా చెప్పాలి అంటే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజువెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేశారు. ఇక ఆ సమయంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నికీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే భారత్, అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, భేద దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా దావోస్ లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా, అసందర్భ ప్రేలాపనలకు పోకుండా మౌనం వహించింది, విజయం సాధించింది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.